ఇది 7వ ప్రెస్ మీటు భారత రాష్ట్ర సమితి రాష్ట్ర పార్టీ తరఫున. స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆధారాలతో కూడినటువంటి సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో జరిగేటువంటి అతిపెద్ద కుంభకోణాన్ని ప్రెస్ మీట్ ద్వారా బహిరంగపరిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక్కడంటే ఒక్కడు కూడా రేషన్ గల్లోడు ఒక్కడు కూడా ప్రెస్ మీట్ కౌంటర్ పెట్టలేకపోతున్నాడు ఇప్పటివరకు. దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడబలుక్కొని పంచుకొని వీళ్ళు ఇరుక్కపోయిళ్ళు. ఇలా ఈ వరి పంట, వరి ధాన్యం ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇద్దరికి ఉరి అవుతుంది. ఇది ఉరి పడ్డట్టే. రాజకీయంగా అత్యంత దారుణ పద్ధతిలో దోపిడీ చేసిళ్ళు సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు పార్లమెంట్ ఎన్నికల ముందే ఒక సిండికేట్ ఏర్పడి ఒక వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా దాన్ని బిడ్డర్స్తో కుమ్మక్కై టెండర్లలో గోల్మాల్ చేసి ఇవాళ మనీ లాండరింగ్ జరిగింది. సివిల్ సప్లైస్ టెండర్ల కుంభకోణం జరిగింది. ధాన్యం టెండర్లు ఆనాడు నిర్ధారించినప్పుడు ఉండబడినటువంటి టెండర్ నోటీసు అగ్రిమెంటు 100కు 100% వయలేషన్ జరిగిందని చెప్పి గతంలో బీఆర్ఎస్ పార్టీ వ్రాతపూర్వకంగా సివిల్ సప్లైస్ కమిషనర్ డిహెచ్ చౌహాన్ ఐపీఎస్ గారికి వ్రాతపూర్వకంగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా, స్వయంగా ఈమెయిల్ ద్వారా అనేక పద్ధతుల్లో రైటింగ్లో కంప్లైంట్ చేసినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాతపూర్వకంగా లేఖ రాసినాం. అది కూడా రిజిస్టర్ పోస్ట్ చేసినాం. అది కూడా మెయిల్ ద్వారా పంపించినాం. ముఖ్యమంత్రి గారి పేజీకి పంపించినాం. ముఖ్యమంత్రి పేజీలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చూస్తే ముఖ్యమంత్రి గారి కార్యదర్శి కూడా పంపించినాం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాన్ని సమీక్షించి నియంత్రించాల్సినటువంటి బాధ్యత గలటువంటి ఎఫ్సిఐ కేంద్ర ప్రభుత్వం నడిపే బీజేపీ చేతిలో ఉన్నది. వాళ్ళు కూడా ఇందులో వాటాదారులే. ఈ కుంభకోణంలో స్టేట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు కొన్ని పరిధులు ఉన్నాయి. ఈ పరిధులు వయలేషన్ జరిగినప్పుడు ఎఫ్సిఐ కంట్రోల్ తీసుకోవాల్సిన అవసరం ఉండేది. వాళ్ళు కూడా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినాము. అయినప్పటికీ దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టే ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. వీళ్ళు పంచుకునే నిజము. పెద్దలు కమలాకర్ గారు చెప్పారు ఖాతాల ద్వారానే మిల్లర్ల నుంచి బిడ్డర్ల అకౌంట్లకి ప్రతి క్వింటాల్కి 223 రూపాయలు అదనంగా వసూలు చేసిళ్ళు. మొత్తం 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంటూ 223 రూపాయలు అంటే ఒక టన్నుకు 2230 రూపాయలు ఇంటూ 38 లక్షల టన్నులు. ఇది వాళ్ళ స్కెచ్. అందులో కమిషనర్ గారు ఇటీవల ప్రకటించిళ్ళు 50% ట్రాన్సాక్షన్ జరిగింది బిడ్డర్ల మధ్య, గవర్నమెంట్ మధ్య అని చెప్పిండ్రు. అంటే 50% వసూలైనా ఇప్పటి వరకు 420 కోట్ల రూపాయలు, 413 కోట్ల రూపాయలు ఇప్పటికీ అదనంగా ప్రభుత్వం పేరు చెప్పి అకౌంట్ల ద్వారా బిడ్డర్లు, బ్రోకర్లు అదనంగా డబ్బులు వసూలు చేసిళ్ళు. 722 రైస్ మిల్లర్ల ద్వారా జరిగేటువంటి అకౌంట్ ట్రాన్స్ఫరు, బిడ్డర్స్ మధ్య ఉన్నటువంటి అకౌంట్ ట్రాన్స్ఫరు సంబంధించిన రసీదులతో కూడినటువంటి ఆధారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కలియదిరిగి కలెక్ట్ చేసి అన్ని ఆధారాలతో కూడినటువంటి కంప్లైంట్ను మరి గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి ముందు పిల్ దాఖలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పిల్ దాఖలు చేసి 16 నెలలైంది. పెద్దలు చెప్పినట్టు ఇప్పటికి 15 సార్లు వాయిదాలు తీసుకున్నారు మన కాంగ్రెస్ ప్రభుత్వము. ఏమని కౌంటర్ దాఖలు చేసే పరిస్థితి లేదు. నోటీసులు సర్వ్ అయింది. నోటీసులు పొందినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దొంగల్లా తప్పించుక తిరుగుతున్నది. కౌంటర్ దాఖలు చేయడానికి సమయం లేదు, కానీ దొంగలకు ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి మాత్రము 5 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చే సమయం మాత్రం దొరికింది వాళ్ళకి. ఇటీవల కాలంలో 12వ లాటు నిజామాబాద్ సెంటర్కు ఉన్న 12వ లాటు సన్నధాన్యం హిందుస్థాన్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పి దాన్ని సన్న బియ్యం పథకానికి మేము పోతున్నామా, సన్నధాన్యం కాబట్టి దానికి సంబంధించి మరి మాకు సన్న బియ్యం అవసరం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు వెసులుబాటు ఇచ్చింది. ఎలాంటి ఈఎండి ఫోర్ఫిట్ చేయకుండా తనకి ఈఎండి రిటర్న్ చేసేటువంటి మేము మరి ఇవాళ డిహెచ్ చౌహాన్ గారు, కమిషనర్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్రూవల్ మేరకు ఇవాళ మెమో రిలీజ్ చేశారు. మా మాజీ మంత్రి గారు దాన్ని ఇప్పుడు బయటపెట్టారు. ఇవాళ మీ ద్వారా మేము అడుగుతున్నాం, అయ్యా మీరే 500 బోనస్ ఇస్తామని చెప్పి దొడ్డుబడ్లకే కొట్టినటువంటి దొంగలారా, ఇలా సన్నవడ్లకు పోయిన వానాకాలంలో మీరు 19 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కొనుగోలు చేసిళ్ళు మీ రికార్డు ప్రకారంగా. మొన్న జరిగిన ఎండాకాలంలో 25 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం మీరు కొనుగోలు చేసిళ్ళు. అంటే దాదాపు 44 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, మిల్లర్ల దగ్గర మూలుగుతూ ఉన్నది. మీ సన్న బియ్యం స్కీమ్కు సన్న
వడ్ల అవసరం పడితే 44 లక్షల టన్నులు మీరే ఇవాళ సేకరించిన ధాన్యం మీ చేతిలో ఉండంగా 3 ఏళ్ల కింద ఉన్నటువంటి 2022 సంవత్సరానికి చెందినటువంటి సన్న వడ్లు టెండర్ ధాన్యం టెండరు దారును బిడ్డర్ను ఎస్కేప్ చేయడానికి తనతో మిలాఖతై క్విడ్ ప్రోకో పద్ధతిలో ఇచ్చుడు పుచ్చుకుండా అనేటువంటి పద్ధతిలో మీరు దొంగ డ్రామా ఆడి మాకు సన్న బియ్యం కావాలి అని చెప్పి అతనికి ఎగ్జామ్షన్ ఇవ్వడం అంటేనే మీరు ఇందులో ఏసీబీ చట్ట ప్రకారంగా ఏసీబీ కేసు నమోదు కావాలి. అదేవిధంగా ఇవాళ క్విడ్ ప్రోకో పద్ధతిలో ఇవాళ నేరం జరిగింది. దాంతోపాటు ఈడీ సిబిఐ ఇమీడియట్గా ఇన్వాల్వ్ కావాలని చెప్పి మేము గతంలో కూడా చెప్పినాం. కోర్టులో కూడా బిల్ దాఖలు చేసినాము. కోర్టు నుంచి తప్పించుకునేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా తప్పించుకుంటుంది. ఇవాళ వారు అన్నట్టు పెద్దలు అన్నట్టు బీజేపీ హస్తం ఇందులో లేకుంటే, ముఖ్యమంత్రి మధ్యలో బీజేపీ పార్టీ మధ్యలో సంబంధమే లేకుంటే, ఇవాళ ఎలాంటి ఎవిడెన్స్ లేనటువంటి ఒక ఫాల్స్ కేసు మా కేటీఆర్ గారి మీద పెట్టినటువంటి ఏసీబీ అధికారులు మీ ఎదురుగున్న సివిల్ సప్లై భవన్లో ఇన్ని వందల ఖాతాల్లో అక్రమాలు జరుగుతున్నాయి కదా, బాగా చెప్తే అకౌంట్ టు అకౌంట్ జరుగుతుంది కదా, మరి మీరు ఎందుకు ఏసీబీ వాళ్ళు రైడ్ చేయట్లేదు? ఎందుకు ఏసీబీ వాళ్ళు సివిల్ సప్లై భవన్ రైడ్ చేయడమో, బిడ్డర్స్ యొక్క ఆఫీసులు రైడ్ చేయడమో, వాళ్ళ అకౌంట్ సీజ్ చేయడమో మీరు చేయడం ద్వారా మీకు ఇమీడియట్గా ఎవిడెన్సెస్ దొరుకు కదా, ఎందుకు పోవటం లేదు అంటే మీకు రేవంత్ రెడ్డి అనుమతి లేదు. కాబట్టి మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఎఫ్సిఐ కన్సల్టేటివ్ కమిటీ చైర్పర్సన్గా మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ గారిని కేంద్ర ప్రభుత్వం నియమించింది ఈ మధ్యలో. మరి మీరేం చేస్తున్నారు డీకే అరుణ గారు? ఇప్పటిదాకా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అందులో ఎప్పుడో ఇన్వాల్వ్ అయ్యిండు. బీజేపీ పార్టీ ఇన్వాల్వ్ అయింది. బీజేపీ పార్టీ దాని మీద అసలే మాట్లాడదు. బీజేపీ పార్టీ కొల్లుడైపోయింది కాంగ్రెస్ తోటి సివిల్ సప్లై ధాన్యం టెండర్ల కుంభకోణంలో. ఇది సత్యం, ఇది వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ డీకే అరుణ గారు మీరు మీ సంబంధిత సమీక్షించే బాధ్యత మీకున్నది. మీరు ఒక్కసారి కూడా దీని మీద ఎందుకు మాట్లాడతలేరో డీకే అరుణ గారు కూడా మరి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.